రాయలసీమ ప్రాంత వరప్రదాయిని హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కీలక దశకు చేరుకుంది. మొదటి దశ పూర్తి చేసుకుని కృష్ణా జలాలను సీమ జిల్లాలకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా 2.5 ఏళ్లలో గొల్లపల్లి జలాశయం పూర్తయింది. ఈ నెల 2న సీఎం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద నీటికి గంగపూజ చేసి జలాశయంలోకి వదలనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఈ పేరు చెబితే నిత్యం కరువుతో అల్లాడే రాయలసీమ జిల్లాల్లో ఆశలు చిగురిస్తాయి. దశాబ్దాల తరబడి సీమవాసులు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎన్టీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నీవా నదులను కలిపే ఎత్తిపోతల పథకం కాలువకు హంద్రీనీవా సుజల స్రవంతి అని నామకరణం చేశారు. శ్రీశైలం జలాశయమే హంద్రీనీవాకు ప్రధానమైన ఆధారం. 1987లో ఎన్టీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు పురోగతి ఆశించిన మేర ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవాపై ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. హంద్రీ నది కృష్ణలో కలిసే కర్నూలు జిల్లా మల్యాల గ్రామం నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు ప్రాజెక్టు మొదటి దశగా నిర్ణయించారు. జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లాలోని నీవా నది వరకు 2వ దశగా పనులు చేపట్టారు. ఈ పథకం పూర్తయితే రాయలసీమలోని 4 జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు సమకూరతాయి. కర్నూలులో 80,000 ఎకరాలు, అనంతపురంలో 3,45,000 ఎకరాలకు, కడపలో 37,500 ఎకరాలు, చిత్తూరులో 1,40,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టే సమయానికి మొదటి దశలోని జీడిపల్లి జలాశయం వరకు 90% పనులు పూర్తి కాగా కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిని గుర్తించిన సీఎం చంద్రబాబు జీడిపల్లి వరకు ఉన్న అడ్డంకులను తొలగించి కృష్ణా జలాలను కర్నూలు, అనంతపురం జిల్లాలకు తరలించారు. ఈ ఏడాది ఇప్పటికే 30 టీఎంసీల వరకు నీటిని తీసుకున్నారు. 2వ దశలో భాగంగా పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదారులను తొలగించి కొత్తవారికి పనులు అప్పగించారు. అనంతలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఎట్టకేలకు పథకంలో కీలక దశ అయిన గొల్లపల్లి వరకు నీరు తీసుకెళ్లారు. పనులు జరుగుతున్న తీరుపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు రాకముందు కనీసం గొర్రెలు కానీ జీవాలు కానీ అన్నిటికీ తాగే కూడా చాలా పరిస్థితిగా చాలా ఘోరంగా ఉంది సార్. మాకు ఇప్పుడు ఆ నీళ్లు వచ్చినిచ్చి దగ్గర బోర్లు ఉండి ఇంకా చెరువులు లేక నింపితే ఇంకా ఎక్కుతాయి. ఇప్పుడు దారిలో అంత నుండి ఇవన్నీ ఎక్కి 2 ఇంచీలు వస్తాయి, 3 ఇంచీలు వస్తాయి. బాగా సంతోషం అయిపోయింది సార్. మా జీవితాలు ఇంక బతకొచ్చు, ఇక్కడ నిలబడవచ్చు అని. ఇంతకుముందు అంతా ఎక్కడన్నా వలస పోవాలా మేము. ఇప్పుడు మాకు సముద్రం సార్, దగ్గర సముద్రం తలపాటులో ఉన్నట్లుంది. ఎప్పుడు వచ్చినా నీళ్ళు దొరుకుతాయి, ఎప్పుడు వచ్చినా మాకు ఇంకా పసలు స్థానం వచ్చిందంటే మేత దొరుకుతుంది. గొల్లపల్లి జలాశయం సామర్థ్యం 1.61 టీఎంసీలు కాగా ఈసారి ప్రయోగాత్మకంగా 0.8 టీఎంసీలు నింపుతున్నారు. ఈ ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ చేస్తే అనంతపురం జిల్లాలో పెనుకొండ, హిందూపురం, మడకశిర మండలాలకు నీరు అందనుంది. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురం మీదుగా మడకశిర, అగళి వరకు బ్రాంచ్ కాలువ తవ్వడానికి పనులు ప్రారంభించారు. మొత్తం 357 కోట్ల రూపాయలతో 171 కిలోమీటర్లు ఉన్న కాలువ పనులు చేపడుతున్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నాటికి నీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పరిటాల సునీతతో పాటు అధికారులు చెబుతున్నారు. గొల్లపల్లికి నీళ్లు డిసెంబర్ లోపలే నీళ్లు ఇస్తానని గౌరవ సీఎం గారు కూడా చెప్పినారు. ఆ మాట ప్రకారమే జిల్లా కలెక్టర్ గారు కానీ, అధికారులు కానీ, అదేవిధంగా మేము కానీ అందరూ కూడా కృషి చేసి ఈరోజు మేము నీళ్లు కూడా తీసుకెళ్తామంటే చాలా సంతోషంగా ఉంది. కర్నూలు జిల్లా నుంచి ఈరోజు మా అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్కి వస్తున్నాయంటే మేము కూడా చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం. ప్రస్తుతం గొల్లపల్లి వరకే ఇప్పుడు తీసుకెళ్తున్నామండి. నెక్స్ట్ మార్చి కల్లా తక్కిన స్కీమ్స్ మడకశిర మీద కంప్లీట్ చేసుకొని అప్ టు పరిగి, హిందూపూర్, మడకశిర తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు నిర్దేశించారు. దానివల్ల ఇప్పుడు పనులు కూడా స్పీడప్ చేస్తున్నాము. కంప్లీట్ చేసి మడకశిరకి తీసుకెళ్లాలి. తర్వాత హంద్రీనీవా 2వ దశలో కీలకమైన గొల్లపల్లి వరకు పనులు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వాయర్కు లాంఛనంగా నీరు విడుదల చేస్తారు. హంద్రీనీవా పూర్తిస్థాయి ఫలాలు అందుకోవడానికి మరో 6 నెలలు పట్టనుంది.